ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ యాక్టింగ్ ఏదో నేను చేస్తాను, అప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఉండొచ్చు. అవునత్తయ్య, పక్షవాతం వచ్చినట్టు మీరు యాక్టింగ్ చేయడం కన్నా దీపక్ చేయడమే మంచిది. ఒకసారి ఆలోచించు దీపక్. పక్షవాతం అంటే నరాలన్నీ బిగుసుకుపోయినట్టు ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎవరికి అనుమానం రానంత డెప్త్గా యాక్ట్ చేయాలి. మమ్మీ, నేను నీ కొడుకును మమ్మీ. చూస్తావుగా ఈ దీపక్ విశ్వరూపాన్ని. సరే, రెడీగా ఉండు. నేను మౌనిక కేకలు పెడతాం. అందరూ వచ్చేలోపు నువ్వు యాక్షన్లోకి దిగిపో. యాక్షన్ చెప్పు మమ్మీ. యాక్షన్. అయ్యో దేవుడా! అయ్యో అయ్యో దీపక్! తమ్ముడు దీపక్, ఏమైంది దీపక్? అయ్యో దీపక్! అయ్యో తమ్ముడు! అయ్యో దీపక్! తమ్ముడు! అయ్యో దీపక్! అయ్యో దీపక్, ఏమైందిరా? ఏం జరిగిందక్క? తమ్ముడు! ఏమండి, ఏమైందండి? అరే ఏమైందక్క? కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి మళ్ళీ ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. అయ్యో ఏమైందండి? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. 5 నిమిషాల వరకు బాగానే ఉన్నాడు తమ్ముడు. మందారానికి ఎలాగైనా న్యాయం చేయాలని, మందారాన్ని దీపుని బాగా చూసుకోవాలని ఏవేవో కవర్లు చెప్తూ ఆనందంగానే ఉన్నాడు తమ్ముడు. ఇంతలోనే ఏమైందో తెలియదు గాని సడన్ గా ముఖమంతా వంకర తిరిగిపోయింది. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినట్టుగా ఇలా పడిపోయాడు తమ్ముడు. పక్షవాతం వచ్చినట్టుందన్నయ్య. అలా ఎలా పడిపోయాడత్తయ్యా? దీపక్కి బీపీ లేదు, షుగర్ లేదు, టెన్షన్స్ లేవు. అలా సడన్ గా ఎందుకు పడిపోతాడు? చంద్ర, చేసి అర్జెంట్ గా డాక్టర్ని రమ్మను. అలాగే. లేకండి మందారం, భయపడకు, మీ ఆయనకేం కాదు. కాళ్ళు చేతులు ఇలా చచ్చిపడిపోయి ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? ఇంత మంచి మనిషి ఇలా అవ్వడం ఏంటి? మీ ఆయనకొచ్చిన పక్షవాతం కన్నా మీ ఆయన ఆశయం గొప్పది. నీకు అన్యాయం జరగకూడదని మౌనికకి విడాకులు ఇవ్వాలనుకున్నాడు. మౌనికకి విడాకులు ఇచ్చేస్తే నీతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.